పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఎజ్రా 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 2వ అధ్యాయం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్రెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బబేలు, యెషువ, నెహమ్యా, సెరాయ, రెయాలయ, మొర్దెకై, బిల్సాను, మిస్పెరెతు, బగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోసు వంశస్థులు 2172, సపట్య వంశస్థులు 372, అరూహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు యాష్వా యవాబు వంశస్థులతో కూడా 2812, ఎలామ వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కయి వంశస్థులు 760 మంది, బాని వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్గాదు వంశస్థులు 1222, అదోనికాము వంశస్థులు 666, బిగ్వాయి వంశస్థులు 2056, అదీని వంశస్థులు 454, అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 90 బెజాయి వంశస్థులు 323, ఎరా వంశస్థులు 112, హొసాము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోప వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావేతు వంశస్థులు 42, కిరియత్తరీము, కెఫీరా, బెయోరోతు అనువారి వంశస్థులు 743, రామా, గేబా అనువారి వంశస్థులు 621, మిక్మాసు వంశస్థులు 122, బేతేలు, హాయి మనుషులు 223, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఎలాము వంశస్థులు 1254, హొరీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓను అనువారి వంశస్థులు 725, ఎరుకో వంశస్థులు 345, శనాయ వంశస్థులు 3630 మంది, యాజకులలో యాష్వా వంటి వారైన యెదాయ వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పసురు వంశస్థులు 1247, హొరీము వంశస్థులు 1017, లేవీలలో యాష్వా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 128, ద్వారపాలకులలో సల్లూము, అట్టేరు, టల్మోను, అక్కూబు, హటీటా, సొబాయి అనువారందరి వంశస్థులు 139, నెతినీలలో జేహా వంశస్థులు, అసూపా వంశస్థులు, టబ్బాయేతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియాహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబాను వంశస్థులు, హగాబ వంశస్థులు, అక్కూబ వంశస్థులు, హగ్గాబు వంశస్థులు, సల్మాయి వంశస్థులు, హొనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోద వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పసేయ వంశస్థులు, బెసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, యెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హక్కూపా వంశస్థులు, హర్వారు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహిదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసేర వంశస్థులు, తెమ్మాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సొపేరేతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహాల వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, సెపట్య వంశస్థులు, హట్టీల వంశస్థులు, జబాయిము సంబంధమైన ఒకెరేతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతినీలలో సొలొమోను సేవకులు వంశస్థులు అందరూ కలిసి 392, మరియు తల్మేలాహు, తెల్వారష్, కెరూబా, అద్దాను, ఇమ్మేరు అను స్థలంలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశవళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీల కారో తెలియకపోయిను. వారు ఎవరనగా
దెలాయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోద వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్య వంశస్థులు, అక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకరిని పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరి వంశవళి లెక్కలో తమ పితరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఉరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తం 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రను 7,337. మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను 200 మంది ఉండిరి. వారి గుర్రములను 736, వారి కంచరగాడిదలు 246, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములను అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,80,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీలను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసిరి. ఇంతటితో ఎజ్రా 2వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎజ్రా 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.